అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఇవాళ టీచర్స్ డే అండి. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఈ టీచర్ డే స్పెషల్ బాదుషా రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ఒక బౌల్ ఆఫ్ మైదా తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి, నెయ్యి. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ దీన్ని మొత్తం పిండిని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇలా క్లాత్ కప్పేసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసేయాలి. మన షుగర్ సిరప్ తయారు చేద్దాం. 2 కప్స్ షుగర్ తీసుకొని 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా కలుపుతూ దీన్ని షుగర్ సిరప్ తయారు చేయాలి. దీనిలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కలుపుతూ దీన్ని షుగర్ సిరప్ తయారవుతుంది. షుగర్ సిరప్ తయారైపోయింది. ఇప్పుడు బాదుషా తయారు చేయ విధానం చూద్దాం. ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి మధ్యలో ఇలా థంబ్ ఫింగర్తో ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ కూడా పిండి ముద్దల్ని రౌండ్గా చేసి మధ్యలో ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలన్నీ దాంట్లో వేసేసి పిండి ముద్దలన్నీ అవి ఆయిల్ నుంచి పైకి వచ్చాక స్టవ్ ఆన్ చేయాలి. మళ్ళీ చూడండి, అన్నీ పైకి వస్తున్నాయి ఆయిల్ నుంచి. వచ్చాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసి ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఈ వేడివేడి బాదుషాలను తీసి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాంట్లో ఉంచేసి తీసేయాలి. వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు సిరప్లో ఉంచకూడదు. ఒక 5 మినిట్స్ తీసేసి మనం గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. రెడీ అయిపోయిందండి బాదుషా రెసిపీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. దీంతో నా రెగ్యులర్ వీడియోస్ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.